హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అమ్మ దీవెన ఛానల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు నేను ఈ మొక్క, ఈ మొక్క పేరు రణపాల అండి. మీరు ఈ మొక్కని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉపయోగం ఉంది. ఈ మొక్క పోలికను బట్టి ఇంకొక మొక్క ఉంది. దానివల్ల ప్రమాదం ఉంది. ఈ 2 గమనించుకోండి. చాలామందికి ఇలాంటి మొక్కను చూడంగానే రణపాల మొక్క అని ఆకులు తినేస్తున్నారు. కాబట్టి మనము ముందు తెలుసుకోవాలండి. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాన్ని పాటించాలి. ఎవరో చెప్పారు అని చెప్పానని మనం చేయకూడదు. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు చెప్తున్నారు కదా అని. నేను చెప్పినా కూడా మీరు క్లారిటీ చేసుకోండి. నేను చెప్తున్నాను అది నిజమా అబద్ధమానని మీరు కూడా ఒక నిర్ధారణకు రండి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా గూగుల్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకరు చెప్పారని ఏది గుడ్డిగా నమ్మకూడదండి. అది అంటే కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మనం ఏది కూడా డెసిషన్ తీసుకోకూడదు. ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవాలి మనం ఏ పని చేసినా కూడా. సో కాబట్టి ఈ మొక్క గురించి చూపిస్తాను. ఈ మొక్క ఆకును చూడండి, ఇలా చాలా మందంగా ఉంటుంది మా ఆకు. అంటే ఇలాంటి మొక్కే ఇంకొక మొక్క ఉందండి. ఈ మొక్క పేరు రణపాల. ఇంకొక మొక్క పేరు మదర్స్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్. అయితే ఆ మొక్కని మదర్స్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ని ఎందుకు అన్నారు అంటే, ఈ ఆకు ఉంది కదండి, ఈ ఆకుకి ఈ సైడ్లలో నొక్కులు నొక్కులుగా ఉన్నాయండి, చాలా డిజైన్గా. ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆ శారీస్ కట్టుకునే వాళ్ళకి పౌటి కొంగికి ఇలా డిజైన్స్ వస్తాయన్నమాట ఈ సైడ్లు క్రాస్గా. సో కాబట్టి చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను ఆకుని మీకు. ఈ నొక్కులు ఉన్నాయి కదండి, ఈ నొక్కుల దగ్గర రణపాల మొక్కకి ఈ నొక్కుల్లో ఇంకొక మొక్క పుట్టదండి, ఆకే ఉంటుంది. ఇంక ఈ సైడ్లు కానీ ఏ మొక్క రాదు రణపాల మొక్కకైతే. సో కాబట్టి ఈ రణపాల మొక్క లైట్ గ్రీన్లో ఉంటుంది, ముదురు పచ్చలో కూడా ఉంటుందండి. కాబట్టి లైట్ పచ్చ, లేత పచ్చ, ముదురు పచ్చ ఉంది కదా, అవునా కాదనుకో అనుకోవడానికి లేదు. మంచి ముదురు రంగులో ఉంది, ఇది లేత పచ్చలో ఉంటుంది అన్నమాట. అది గమనించుకోండి. ఇంకోటి, ఈ రణపాల మొక్కకి పదే పదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నొక్కుల్లో నుంచి మొక్క రాదు. రణపాల మొక్కకి మొక్క రావాలి అంటే మొదల దగ్గర చూడండి, ఇట్లా చిన్న చిన్న పిలకలు పుట్టుకొని వస్తాయే కానీ, మొదల దగ్గర నుంచే వస్తాయి కానీ, రణపాల ఆకుకు మాత్రం, ఈ రణపాల ఆకు ఉంది కదండి, ఈ ఆకులో నుంచి మాత్రం ఇంకొక మొక్క రాదు అండి. ఇదే రణపాలకి ఉన్న, మనం గుర్తించాలి అంటే ఈ సైడ్లో ఉన్న నొక్కుల్లో నుంచి కొత్త మొక్క అనేది రాదు రణపాలకి. ఈ ఆకుగానే తినొచ్చు. కొంతమంది ఉదయం సాయంత్రం 2 ఆకులు తింటారంట, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు. ఇది త్వరగా నయం అవుతుంది అని చెప్తారన్నమాట తిన్నవాళ్ళు, చాలామంది చెప్తారు. తర్వాత వచ్చేసి ఇందులో మంచి ఆయుర్వేదిక గుణాలు చాలా ఉన్నాయి. ఒక కిడ్నీలో రాళ్ళకే కాదు, చాలా మంచి మెడిసిన్ ఉన్న మొక్క అని పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. అయితే నాకు మాత్రం ఎక్కువగా కిడ్నీలో రాళ్ళకు మాత్రమే ఎక్కువ నాకు ఒక ఆ మైండ్లో అది పడిపోయిందన్నమాట. ఒక కిడ్నీలో రాళ్ళు ఉన్న తినే మొక్క కదా అని చెప్పానని. అయితే ఇది పప్పులో కూడా పెట్టుకుంటారంటండి, మనం ఆకుకూరలో కూడా ఉపయోగించవచ్చంట. నేనైతే ఉపయోగించలేదు ఎప్పుడు. సో కాబట్టి మీరు ఉపయోగించి తెలుసుకొని ఉపయోగించండి. తెలుసుకోకుండా ఏది ఉపయోగించొద్దండి. ఇంకొకటి, ఈ మొక్కలాగే ఉంటుందండి, మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ మొక్కనని. ఆ మొక్కకి ఎలా వస్తుంది అంటే, ఆ మొక్క ఈ మొక్క రెండు ఒకలాగా ఉంటాయండి. కాకపోతే ఈ మొక్కకి ఆకులు పెద్దగా ఉంటాయి, ఆ మొక్కకి కొంచెము ఈ సైజులో బాగా ఇంకా ఈ ఆకు కంటే ఇంకా మందంగా ఉంటాయి. అయితే ఈ చివరన ఆ మొక్కలకి మొక్కలు వస్తాయి. ఈ మదర్ ఆఫ్ థౌజండ్ ఆఫ్ ప్లాంట్కి ఈ చివర్లో ఇక్కడ ఉంది కదండి, నొక్కులో నుంచి ఒక మొక్క వస్తూ ఉంటుంది. ఈ గణిపికి ఒక మొక్క వస్తుంది అన్నమాట. ఆ మొక్కలు తీసి మనం వేరే చోట నాటుకోవచ్చు అవి. సో కాబట్టి ఈ రణపాల మొక్కకైతే మాత్రం ఈ గణిపిల్లో నుంచి కొత్త మొక్క రాదు, మొదల్లో నుంచే వస్తుంది.
ఈ 1000 ఆఫ్ ప్లాంట్ మొక్కలో నుంచి మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ మొక్కల నుంచి మాత్రం ఈ గణిపిల్లో నుంచి మొక్క ఒక్కొక్క మొక్క వస్తుంది, ఇంకొక గణిపి వస్తుంది, ఇక్కడ ఒక మొక్క వస్తుంది, ఇక్కడ ఒక మొక్క వస్తుంది, ఇక్కడ ఒక మొక్క వస్తుంది. ఈ ఆకుకి ఎన్ని గణిపిలు ఉన్నాయో, ఎన్ని ఈ నొక్కులు ఉన్నాయో అన్ని నొక్కుల్లో నుంచి ఒక్కొక్క మొక్కలు వస్తాయండి. కాబట్టి 1000 ఆఫ్ ప్లాంట్ అన్నారన్నమాట, మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ అన్నారన్నమాట. కాబట్టి ఒక చెట్టుకి 1000 మొక్కలు వస్తాయని అర్థం అన్నమాట. ఆ మొక్కకి అర్థం అంటే ఒక చెట్టుకి 1000 మొక్కలు వస్తాయి. అంటే ఒక ఆకుకే ఇన్ని గణిపుల దగ్గర ఒక్కొక్క మొక్క వస్తే మరి దాదాపు ఈ మొక్కకు వచ్చేసి మనం ఇక్కడ ఒక 10 గణిపులు అనుకోండి, ఇక్కడ ఒక 10 గణిపులు అనుకుందాం, అంటే ఒక ఆకుకి 20 మొక్కలు వస్తాయి. అట్లా ఎన్ని ఆకులుంటే అన్ని మొక్కలు వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఆ మొక్కని మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ అన్నారు. సో కాబట్టి ఆ మొక్క ఈ మొక్క ఒకలాగే ఉంటుంది, కానీ ఒక మొక్క అయితే కాదు. సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న చాలామంది కొంతమంది కొన్ని వీడియోస్ చూసినప్పుడు 1000 ఆఫ్ మదర్ ఆఫ్ 1000 ఆఫ్ ప్లాంట్ని చూపించి ఇది రణపాల మొక్క అని పెట్టారు. పాపం నిజంగా వాళ్ళకి తెలియదు అని చెప్పి నేనైతే కామెంట్లో పెట్టాను. మీరు తెలుసుకోండి ఒకసారి, ఇది కాదు, ఆ మొక్క అయితే కాదు అని చెప్పానని నేను కామెంట్ చేశాను అన్నమాట. సో కాబట్టి నేనైతే నాకు ఏదైనా విషయం తెలిస్తే కామెంట్ చేసేది కూడా మనము మర్యాదపూర్వకంగానే చేయాలండి. ఎందుకంటే పాపం అందరికీ అన్నీ తెలియవు, ఏదో